ప్రభుత్వం స్టీరింగ్ మనం అందరం అనుకున్నట్టు, లేదా సుగాలి ప్రతి హత్య కేసుకు సంబంధించినటువంటి ఈ యొక్క మ్యాటర్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఏంటంటే స్టీరింగ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు, ఆయనే కదా 5 సంవత్సరాల పాటు ఆయన మొత్తం అంతా కూడా వీధి వీధికి తిరిగి డప్పు కొట్టింది కాబట్టి ఆయన న్యాయం చేస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే స్టీరింగ్ నా చేతిలో లేదు, స్టీరింగ్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందని చెప్తున్నారు. రైట్, సుజాత గారు మీరేం చెప్తారు? ఈ 3.5 ఏళ్ళు ఇంకా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఓకే, ఈ ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కేసు విచారణ పూర్తయి ఆవిడకి న్యాయం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారా ఒక జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా? సార్, సింగలేరు వెంకటేష్ గారికి నేను ఒక్కటే అడగదలుచుకున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సుగాలి ప్రీతి ఇష్యూ తీసుకున్నారో అప్పుడు మాత్రమే ఈ కేసు గురించి ప్రజలకు కానీ రాష్ట్రంలో ఉన్న మిగిలిన వాళ్ళందరికి కానీ రాజకీయ పార్టీ రాష్ట్రంలో లేరేమో 2017లోనే కేసు కట్టబడింది, అరెస్ట్ చేయబడ్డారు. మీరు అనవసరంగా ఆయన హైలైట్ చేసుకున్నాడు. వెంకటేష్ గారు మీరు ఆగండి సార్, ఇప్పుడు దాకా మీరు 10 నిమిషాలు సుదీర్ఘమైన ప్రసంగం చేశారు, వారు సైలెంట్ గా ఉన్నారు కదా. ఆగండి సార్, మీరు నిజాలు చెప్తారు, వాళ్ళు అబద్ధాలు చెప్తారంటే ఎట్లా? ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు, ఆగండి. చెప్పండి. నుంచి ఆ కేసు వెలుగులోకి వచ్చింది సార్. లేదంటే పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేయకపోయి ఉండుంటే కనుక ఏ రోజు కాలగర్భంలో కలిసిపోయేది. ఎన్నో కేసులు జరిగినాయి, వాటన్నిటికీ ఈ విధంగా నష్టపరిహారం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఏ విధంగా అయినా న్యాయం చేశారో చెప్పండి. సుగాలి ప్రీతి ఇష్యూ అన్నది ఈ రోజుకి కూడా లైమ్ లైట్ లో ఉండడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అన్నది ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరాల్సిన అంశం. అది ఇంకొక విషయం, 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి అంశం గురించి అసెంబ్లీలో ఏ రోజన్నా ప్రశ్నించారా? ప్రభుత్వాన్ని నిలదీశారా? ఆవిడ కోసం ఏ రోజైనా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేశారా? మీరు ఆంధ్రాలో లేరంటున్నారు. కళ్యాణ్ గారు ఫైనల్ గా మేడం సుజాత గారు మాట్లాడే వరకు ఎందుకు సుజాత గారు న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఫైనల్ గా మాట్లాడింది చూపించండి. ఫైనల్ గా న్యాయం జరుగుతుంది అని మీరు ఆశిస్తున్నారు? మీకు నమ్మకం ఉంది కదా మేడం? చేయడానికే కూటమి ప్రభుత్వం చూస్తుంది సార్. మేము అప్పుడు ఏం మాట చెప్పామో ఇప్పుడు అదే మాట మీద స్టాండ్ అయి ఉంటాం. మేమేమైనా నిందితుల్ని వెనకేసుకురావడానికో వాళ్ళని కాపాడే అవసరం మాకు లేదు. ఖచ్చితంగా న్యాయం చేయడానికే చూస్తున్నాం. ఆ కేసు విషయంలో ఎవరైతే సాక్ష్యాలు తారుమారు చేశారో, డిఎన్ఏ రిపోర్టులు తారుమారు చేశారో వాటన్నిటి మీద వారి తల్లిని, సుగాలి ప్రీతి గారి తల్లి గారిని ఎవరైతే మభ్య పెట్టాలని చూస్తున్నారో, తప్పుదారిలో నడిపించాలని చూస్తున్నారో అవన్నీ కూడా బయట పెడతాం సార్ ఖచ్చితంగా. ఈ రోజు ఆవిడ మాటలు ఒక్క నిమిషం కంక్లూడ్ చేసేస్తా. ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ముగ్గురిని ప్రశ్నించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎపిసోడ్ 1 కట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడింది మాత్రం సాక్షి మీడియాలో చూపిస్తున్నారు. సాక్షి మీడియా తప్పుడు రాతల గురించి అందరికీ తెలుసు. ఇంకొక విషయం, ప్యాలెస్ విషయంలో ప్యాలెస్ అనొద్దు, అది ప్రభుత్వ భవనం అనండి అని చాలా ఘంటాబద్ధంగా శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇందాక ఆయన ఒక వెకిలిగా నవ్వారు సార్. ఆ భవనాలు చూస్తే కనుక మనందరం కూడా ఇంకంతకంటే పెద్దగా పగలబడి నవ్వుతాం సార్. అది ప్రభుత్వ భవనాల్లో ఏ మాత్రం లేవు సార్. మీరు గవర్నర్ విశ్రాంతి భవనాలు చూసుంటారు, ప్రభుత్వ భవనాలు చూసుంటారు. అది ఏ మాత్రం ప్రభుత్వ భవనం అనడానికి వీలు లేకుండా ఉన్నాయి సార్ ఆ కట్టడాలు. రైట్ సుజాత గారు సమయం లేదు. వన్ వర్డ్ కంక్లూజన్ శేఖర్ రెడ్డి గారు. ఒక్క నిమిషం మేడం ప్లీజ్ దయచేసి సహకరించాలి మేడం, సమయం లేదు. మీరు మాట్లాడేదానికి ఆయన సమాధానం చెప్పాలి సార్. వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి శేఖర్ రెడ్డి గారు. ఉపయోగిస్తాం, ఏ విధంగా ఉపయోగించాలో తెలియట్లేదని మీరు వెటకారం చేస్తున్నారు. ఒకసారి ఆ భవనాలు చూడండి, అదొక ప్రైవేట్ మేడం సమయం లేదు మేడం, ప్లీజ్ సుజాత గారు దయచేసి ఆగండి. మళ్ళీ లాస్ట్ లో 30 సెకండ్స్ మాట్లాడుతున్నారు. శేఖర్ రెడ్డి గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. సుజాత గారు దయచేసి ఆగండి, దయచేసి సమయం లేదు, మిగతా వాళ్ళు మాట్లాడాలి కదా. శేఖర్ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. వీళ్ళకి చేత కాకపోతే నాకు అప్పు చెప్పానండి. మిమ్మల్ని ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ కూర్చోబెట్టాలా? అవసరమే లేదు సార్. ఒక ప్రైవేట్ వ్యక్తిగా లీజుకి నాకు ఇవ్వనండి.